అపోస్తలుల కార్యం ప్రారంభ ఆ పార్ట్ అంతా చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతం. భయపడి 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 ఉన్న వాళ్ళు ఒక్కసారిగా దేవునిలో విజృంభించారు, ప్రాణాలకు తెగించారు. యాకోబు గారు తలనిచ్చేశాడు. ఇదిగో యేసునామం ప్రకటిస్తున్నారు. ఎవరినో ఒకరిని చంపితే తప్ప ఇది ఆగదు అనుకున్నారు. పట్టుకున్నారు యాకోబు గారిని. పట్టుకున్నారంటే ప్రకటించాడనే కదా, ప్రకటిస్తూ ఉండగా పట్టుకున్నారు, రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. చంపేసుకోండి, తలనిచ్చేశాడు. చంపేశారంట. చంపేసినందుకు యూదులు ఆనందపడ్డారంట. ఆలోచించండి. చావుకు భయపడలేదు అపోస్తలులు, చావుకు భయపడలేదు శిష్యులు, భయాన్ని వదిలేశారు. ఎందుకంటే మేము నిజం వైపు ఉన్నాం, దేవుని వైపు ఉన్నాం, దేవుని ఉద్దేశాలు నెరవేర్చే వైపు ఉన్నాం, దేవుని ఆలోచనలు నెరవేర్చే వైపు ఉన్నాం. కాబట్టి మేము మనుషులకు ఎవరికి భయపడాల్సిన పని లేదు. మనుషులకు ఎందుకు భయపడాలి? భయం ఎప్పుడైతే మనం భయపడతామో చూడండి, ఎప్పుడైతే మనం భయపడతామో మన తలపైన వాళ్ళ కాలు పెట్టి నొక్కి పెట్టి ఉంచుతారు. ఎన్ని ఆజ్ఞలు, ఎన్ని మాటలు చెప్తారండి. నిజంగా నాకు చాలా విషయాలు అర్థం కాలే చాలా రోజుల పాటు. మాట్లాడితే ప్రతి ఒక్కడు లోబడాలి, ఎవరికి లోబడాలి? నాకు వచ్చిన ప్రశ్న ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ఎవరికి లోబడాలి? ఒకవైపు దేవుడు ఉన్నాడు, ఇంకోవైపు యజమానులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఎవరికి లోబడాలి? దేవునికి లోబడాలి. ఎవడైనా దేవునికే లోబడాలి, నాయకుడైనా దేవునికే లోబడాలి, విశ్వాసైనా దేవునికే లోబడాలి, బయట ఉన్నవాడైనా దేవునికే లోబడాలి. కాన్సెప్ట్ ఏంటి? మొత్తానికి మూలం ఏంటి? దేవునికే లోబడాలి. కాన్సెప్ట్ మారిపోయింది. నువ్వు అధికారులకు లోబడట్లేదు, నువ్వు పెద్దలకు లోబడట్లేదు అంటే ఇప్పుడు అదేంటి? దాని ఉద్దేశం ఏంటంటే నువ్వు మాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు, నువ్వు మాకు వ్యతిరేకంగా ఉన్నావు, నువ్వు మాతో కలిసి ఉండట్లేదు. ఈ సంస్థల గొడవలు ఇలాగే ఉంటాయి కదా. నువ్వు ఏ సంస్థ అడుగుతారు. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఎవడి బూటు కాలు కింద ఉంటున్నావు అని దాని అర్థం. నువ్వు ఏ సంస్థలో ఉంటున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఎవడి బూటు కాలు కింద ఉంటున్నావు, ఎవడి బూటు కాలి మట్టి తొడవటానికి ఉంటున్నావు అని దాని అర్థం. సంస్థ కింద ఉంటావేంటి? నువ్వు మా సంస్థ కింద లేవు కదా, అయితే నేను వాక్యం చెప్పడానికి పిలవం. వాక్యం చెప్పడం రాదా నాకు? లేదు తమ్ముడు, నువ్వు బాగా చెప్తావు. వాక్యం విభజించడం రాదా? లేదు తమ్ముడు, ఎక్సలెంట్గా విభజిస్తావు. ఎక్కడైనా అబద్ధాలు చెప్తున్నానా? నో, చెప్పట్లేదు, బాగానే చెప్తున్నావు. మరెందుకు నాతో వాక్యం చెప్పించకూడదన్న ఆలోచన నీకు వచ్చింది? ఎందుకంటే నువ్వు మా సంస్థతో కలిసి ఉండట్లేదు, ఆలోచించండి. ఆ మాటను మనం వివిధ కోణాల్లో ఆలోచిస్తాం. మనమేదో దేవుని కంటే తెలివైన వాళ్ళలాగా, మనం దేవుని కంటే తెలివైన వాళ్ళలాగా వివిధ కోణాల్లో వివిధ రకాలుగా ఎందుకు లోబడాలి, ఇప్పుడు లోబడాలి, ఎలా లోబడాలి? అసలు వాడు చెప్పాడు కదా, వాడు చెబితే మరి లోబడకుంటే ఉంటే ఎలా? ఎన్ని ప్రశ్నలండి, ఎన్ని ప్రశ్నలు. మనమైతే ఇన్ని సమాధానాలు వెతుక్కుంటున్నాం, అన్ని ప్రశ్నలు వేసుకుంటున్నాం మనం. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం కలిగిన వాడు, సర్వసత్యంలోకి నడిపించబడిన వాడు ఎలా ఆలోచిస్తాడంటే ఇదిగో అపోస్తలులు ఆలోచించినట్టుగా ఆలోచిస్తాడు. ఒకటే క్వశ్చన్, ఆన్సర్ ఏమిస్తావో నీ ఇష్టం, అంతే. ఒకటే క్వశ్చన్ ఏంటంటే నువ్వు మనుషులకు లోబడతావా, దేవునికి లోబడతావా? దేవునికి లోబడితే దేవుని చట్టం అనేది ఉంది, దాన్ని పట్టుకో. నువ్వు మనుషులకు లోబడతావా? పో, దేవుణ్ణి వదిలేసి. అవసరం లేదు, దేవునికి నువ్వు అవసరం లేదు. అపోస్తలులు దేవునికి లోబడ్డవారు, తారాస్థాయిలో నిలబెట్టాడు. చుట్టూ ఉన్న ప్రాంతాలన్నిట్లో అపోస్తలుల పేర్లు మారుమోగిపోయాయి. చావంటే వాళ్ళకి సరదా అండి.
పులి నోట్లో తలబెడతారండి వాళ్ళు. చావంటే సరదా, కొట్టాము, తిట్టాము, వాళ్ళలో కొంతమందిని చంపాము, అయినా సరే వాళ్ళు భయపడట్లేదండి. ఇంకా ఇంకా విశ్వాసులు పుడుతూనే ఉన్నారు, బాధకులు పుడుతూనే ఉన్నారు, యేసుక్రీస్తు గురించి ప్రకటించేవారు పుడుతూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు మనుషులు కనబడట్లేదు, సంస్థలు కనబడట్లేదు, నాయకులు కనబడట్లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే కనబడుతున్నాడు. తండ్రి అయిన దేవుడు మాత్రమే కనబడుతున్నాడు. పరిశుద్ధాత్మల సహాయం మాత్రమే కనబడుతుంది. ఇంతకు మించిన ఆస్తి బలం మనకి ఏముంది అనే ఆధారం వాళ్ళకి. భూమిని తలక్రిందులు చేయువారు ఉన్నారు ఇక్కడ. అసలు వాళ్ళలాగా ఎవరు ఆలోచించలేరండి. చూడండి, ఆ సాక్ష్యం మనకు రావాలి, ఆ సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి.